ఈరోజు నేను ఒక వార్త చూశాను. నా గుండెలైతే తరుక్కుపోయాయి. మహారాష్ట్రలో ఒక అబ్బాయి ఐఫోన్ 15 కొనలేదని ఆత్మహత్య చేసుకోవడానికి కొండెక్కాడు. అది తెలుసుకున్న తల్లిదండ్రులు కూడా వాడి వెంట వెళ్లి నచ్చచెప్పడానికి చూశారు. తండ్రి రక్షించబోయి బ్యాలెన్స్ తప్పి ఇద్దరు కొండ మీద నుండి కింద పడిపోయారు. అది చూసిన తల్లికి మనస్తాపానికి గురై తను కూడా వాళ్ళిద్దరి వెంట దూకేసింది. నాకు అర్థం కావట్లేదంటే ఒక వస్తువు కోసం మీ తల్లిదండ్రులు ప్రాణాలు తీస్తారా? హ్మ్. ఐఫోన్ ఉన్నంత మాత్రాన మీరు గొప్పవాళ్ళు అయిపోతారా? ఎప్పుడైనా సరే మీ సంస్కారం, మీ సక్సెస్ మాత్రమే మిమ్మల్ని గొప్పవాళ్ళు చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. మీరేసుకుంటున్న బట్టలు, తింటున్న తిండి ఊరికనే వచ్చాయా? మీ తల్లిదండ్రుల కష్టార్జితం అవన్నీ. బయట ప్రపంచంలో రూపాయి సంపాదించడం అంత సులువు కాదు. పిల్లలు ఒక్కసారి ఆలోచించండి. ప్రతి దానికున్న మనం స్తోమతకు తగ్గట్టు బతకడం నేర్చుకోవాలి. లేనప్పుడు కూడా బతకడం నేర్చుకోవాలి. ఉన్నప్పుడైతే ఎలా బతుకుతామో, లేనప్పుడు కూడా అలానే బతకాలి. ప్రాణాలనేవి మధ్యలో తీసుకోవద్దు.